ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఇక్కడ దావీదు గారు వచ్చేసి ఆయన దేవుని గురించి చెప్తున్నాడు. ఏమంటే శత్రువులు తరిమేటప్పుడు ఆయనలో భయం కలిగేటప్పుడు ఆ పరిస్థితులను బట్టి ఆయన చెప్తున్నాడు ఏమంటే, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినడానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారే తొట్టిల్లి కూలిరి, నేను భయపడను. అందుకే ఆయన చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకో, యెహోవా కొరకు కనిపెట్టు. ఆయన కొరకు నువ్వు కనిపెడితే, ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నువ్వు నిబ్బరంగా ఉంచుకొని, నా తండ్రి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నేను ఎందుకు భయపడాలి అని నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు కార్యాన్ని చూస్తావు. అలా అని చెప్పేసి దావీదు గారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్.